దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానిందాము. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. మిమ్మును కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది నాన్న పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుచు ఉన్నారు. నాటి కాలంలో ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట వినకుండా వారి సొంత మార్గాల్లో నడుస్తూ దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేశారు. ఆయన బాధపడుతూ భూమితో ఆకాశముతో సృష్టితో ఆయన మాట్లాడుతుంటూ ఉన్నాడు. నేను పిల్లలు పెంచి పెద్దవాళ్ళని చేశాను, వారి నా మాట వినకుండా తిరగబడుచున్నారని ఆయన బాధపడుతున్నట్లు లేఖనంలో మనం చూస్తున్నాం. గనుక ఆయన కోపపడుచు వాత్సల్యత చూపించే దేవుడై ఉన్నారు. గనుక ఆయన అంటూ అన్నాడు, మిమ్మును మీరు కడుగుకొనడి, మీ పాపమును కడుక్కోవాలి, మీ హృదయాన్ని కడుక్కోవాలి. ఎందుకంటే స్థిరమైన హృదయం మీది కాదు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. గనుక హృదయాన్ని మీరు కడుక్కుంటే మీ దుష్క్రియల నుండి మీరు తొలగిపోవాలి. అప్పుడే నేను మిమ్మల్ని కరుణిస్తాను, మిమ్మల్ని కనికరిస్తాను అని వారిని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ఆయన. అవును ప్రియులారా, దోషముంటే ఆయన ఇష్టపడడు, పాపముంటే ఆయన ఇష్టపడ్డు. మనలో ఉన్న మరకలు ఆయన స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి. గనుక మనము సరి చేసుకోవాలి. మనం ఎక్కడ లోటు ఉందో, దేవుని కార్యాలు ఎందుకు ఆగుతున్నాయో మన మనస్సాక్షిని పరిశీలన చేసుకోవాలి. దేవుని కార్యము చూడాలన్నా, దేవుని సన్నిధిలో బలపరచబడాలన్నా, దేవుని సన్నిధిలో మనము సహాయము పొందుకోవాలన్నా, ఆరోగ్యమును సంపాదించుకోవాలన్నా, మనలోని ఇష్టం లేని ఆయనకు కార్యాలను మనం తీసివేయాలి. అప్పుడే దేవుడు నిత్యముగా మనల్ని ఇష్టపడతాడు. నాటి కాలంలో ఇశ్రాయేలు ప్రజలను ఆయన ప్రేమించుచునే వాత్సల్యత చూపిస్తూ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మీరు కడుగోకపోతే, మీరు అదే బురదలో ఉంటే, అదే మాలిన్యంలో ఉంటే నేను మీకు దూరమైపోతాను, మిమ్మల్ని నేను ఇష్టపడలేను అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడలారా, హృదయాన్ని కడుగుతున్నారా? మనసులో దేవుని గురించి ఆలోచనలు ఉన్నాయా? లేక ఈలోక ఆకర్షణతో మునిగిపోతూ దేవునికి దూరమైపోతున్నారేమో? ఒక్కసారి ఆలోచన చేసుకుని, ప్రభువా నా పాపములు కడుగు నాయనా. దావీదు మహారాజు అంటాడు, చేసిన తప్పును బట్టి ఆయన బ్రతిమాలుకుంటూ ఉన్నాడు కీర్తనల గ్రంథములో, అయా హిస్సోపుతో నన్ను కడుగు, నా పాపమును కడిగివేయి, మీ రక్తముతో శుద్ధీకరించు, పరిశుద్ధాత్మ నాకు దూరము చేయదని విరిగి నలిగిన హృదయముతో అయినా ప్రార్థించాడు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఉదయకాల సమయంలో అటువంటి హృదయం కలిగి పాపముల నుండి, దేవునికి ఇష్టము లేని కార్యముల నుండి విడిపించబడి దేవునికి ఇష్టమైన రీతిలో జీవితాన్ని మలుచుకుంటూ ఆయన ఆత్మ సహాయము ద్వారా, ఆయన కనికర్మ ద్వారా సాగిపోవాలని, అనేకమైన కార్యాలు దేవుని సన్నిధిని పొందుకోవాలని, ఆయన రాజ్యమునకు వారసురవ్వాలని ప్రభుపేట మనవి చేసి మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన అండి. అత్యంత కృపగలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై స్తోత్రములు. మా పాపములు కడుక్కో మరొకసారి హెచ్చరించాం. అవును ప్రభు, జన్మపాపులం, కర్మపాపులం, ఏదో విషయములు మేము పడిపోతున్నాం, ఆ పాపమాలిని విడుదల పొందలేకపోతున్నాం. మమ్మల్ని క్షమించు నాయన. మీ శిలువ రక్తధారలు ప్రోక్షించి మమ్మల్ని శుద్ధీకరించి మీ బిడ్డలకు అంగీకరించండి. మీ కనికరం మా మీద ఉంచండి. ఎవరే సమస్యలు, బాధలు, ఇబ్బందులు ఉన్నారు వారిని ప్రత్యేకంగా మీరు ముట్టి స్వస్థపరచండి. అనేక మంది బలహీనలతో పడి ఉంటున్నారు. యేసయ్యా, ఒక్కసారి ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యమును అనుగ్రహించండి. ఇదను దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించును గాక. ఆమెన్.